అమిత్ షా గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం, బండి సంజయ్ గారి నాయకత్వం. భారత్ మాతా కీ జై. వందే మాతరం, వందే మాతరం, జై శ్రీరామ్. మీరు ఇక మోదీ సంక్షేమ పథకాలు ఇంతకుముందు ఎట్లయితే చెప్పినో అవన్నీ కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా ఈ రోడ్లు కానీ లేకపోతే మరుగుదొడ్లు కానీ ఇప్పుడు ఇచ్చే 5-5 కిలోలు 6-6 కిలోలు మనిషికి ఇస్తారు కదా సన్నబియ్యం అని చెప్పి అందులో కూడా కేంద్రం వాట ఉంటుంది. ఇంతకుముందు స్ట్రీట్ లైట్లు ఎక్కడ అన్ని మొత్తం ఏది కనిపించినా కూడా మొత్తం భారతదేశ వ్యాప్తంగా గ్రామ పంచాయతీ కానీ మిగతా కానీ రైతు భరోసా కానీ ఇప్పుడు 2,000 కేంద్ర పథకంలో వాళ్ళు కూడా ఇస్తా ఉన్నారు. బేటీ బచావో బేటీ పడావో ఇవన్నీ కార్యక్రమాలన్నీ మోదీ మొన్న ఇది ఏదైతే వక్ఫ్ ఉందో అది కూడా మొన్న 14 గంటలు 12 గంటలు రాజ్యసభ అలాగే పార్లమెంట్లో కూడా చర్చ జరిగింది. రాష్ట్రపతి ముద్ర ఉన్న కొద్దిమంది దుర్మార్గులు 78 మంది దాకా దాని మీద మళ్ళీ కోర్టులో పిటిషన్ చేశారు. ఎప్పటికైనా కూడా భారతదేశంలో ఉన్న హిందువులు తప్పకుండా బీజేపీకి ఓటేస్తే తప్ప మనం మనుగడ లేదు ముందు. లేకపోతే మన పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ అటుపోతే బంగ్లాదేశ్లో మారణం ఏమో తెలుసు. కాబట్టి హిందువులు భద్రంగా ఉండాలంటే ఒక భారతదేశం ఒకటే కాబట్టి కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. ముందు రాబోయే ఎలక్షన్లలో తప్పకుండా ఆలోచించి బీజేపీకి గెలిపి. భారత్ మాతాకి జై శ్రీరామ్.